దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 168. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి జరిగిపోయి ఓ ఇంటివాడైన గౌతమ్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అలా మహర్షి వెంకట్ వాళ్ళు లోపలికి రాగానే అటుగా రాబోతున్న మిథున ముందుగా వాళ్ళకి ఎదురవుతుంది. మిథున వాళ్ళని చూడటం, వాళ్ళు మిథునాని చూడటం ఆటోమేటిక్గా జరుగుతుంది. మిథునాకి వెంకట్ కళ్ళ ముందు కనపడగానే తన కళ్ళల్లో చిన్న సంతోషం కనిపించి అంతలోనే మాయమైపోయి కోపం తొంగి చూస్తుంటుంది. ఒక కాంతమ్మ తప్ప అందరూ కూడా మిథునాన్ని ఆప్యాయంగా చూస్తుంటారు. వెంకట్ కూడా పట్టు చీరలో అందంగా కనిపిస్తున్న తనని కొన్ని క్షణాలు తనివి తీరా చూసి ఆ తర్వాత కాస్త ఎత్తుగా కనిపిస్తున్న తన బేబీ బంప్ మీద ఆప్యాయంగా చూస్తుంటాడు. తన బేబీ బంప్ మీద చేయి పెట్టి బిడ్డ కదలికలను ఆస్వాదించాలని ఉంది. కానీ ఆ పని చేయలేక ఆ కోరికను కష్టంగా చంపుకుంటున్నాడు. బేబీ కదలిక ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుంది, ఆ కదలిక నేను ఫీల్ అవ్వాలని వెంకట్ ఇంతకుముందు ఆశగా చెప్పడం మిథునాకి కూడా గుర్తొచ్చి వెంకట్ అదే అభిప్రాయంతో ఉన్నాడని తనకి కూడా అర్థమవుతుంది. కోడల్ని ప్రేమగా చూస్తూ ఎలా ఉన్నావమ్మా మిథున అని అడుగుతుంది తులసి. ఆరోగ్యం బాగుంటుందా మిథున అని అడుగుతుంది అవంతి. కానీ మిథున మహర్షిని చూసి తన కోపాన్ని ఇంకా పెంచుకుంటూ ఎవరితో మాట్లాడకుండా తన దారిన తను వెళ్తుంది. మాట్లాడకుండా వెళ్తున్నందుకు అందరూ తన వైపు బాధగా చూస్తుంటే వెంకట్ మాత్రం కోపం తెచ్చుకుంటూ, చూశారు కదా తనకి ఎంత పొగరో అని అంటాడు. ఊరుకో వెంకట్, అలా మాట్లాడుకో అంటాడు బెనర్జీ గారు. సరే నాన్న, మండపం వైపుకి పదండి అంటూ అడుగులు ముందుకు వేస్తాడు. ఇక వెంకట్తో పాటు అందరూ వెళ్తుంటారు. అందరూ మరి కాస్త దూరం వెళ్ళగానే వాళ్ళకి రాజశేఖర్ గారు ఎదురవుతారు. మహర్షి ఆయన్ని చూసి కొంచెం కోపంగా తల పక్కకు తిప్పుకుంటాడు. రాజశేఖర్ మాత్రం బెనర్జీని కోపంగా చూస్తూ, ఇడియట్, స్నేహితుడి కొడుకు పెళ్లికి రావటానికి ఏదో బంధువులాగా తీరిగ్గా ఇప్పుడొచ్చాడు. అయినా వీడికి నేనంటే లెక్కేముందులే. వీళ్ళందరికీ ఈ మహర్షి ఉంటే చాలు కదా, నేను నా కూతురు వీళ్ళకి అవసరమే లేదు అని మనసులో స్నేహితుడి గురించి తిట్టుకుంటూనే మహర్షిని కోపంగా చూస్తుంటాడు. కానీ సుచరిత వాళ్ళని చూసి దగ్గరికొచ్చి, రెండన్నయ్య, రండి వదిన, రావంతి అంటూ అందర్నీ రిసీవ్ చేసుకుని ఒక్క మహర్షిని మాత్రం కోపంగా చూస్తుంటుంది. కాంతమ్మ గురించి తెలీదు కాబట్టి, ఈమె ఎవరు తులసి అని అడుగుతుంది సుచరిత. తాన్య వాళ్ళ అమ్మ వదిన. వర్ష కూడా తనని పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేస్తే తను కూడా వచ్చింది అంటుంది తులసి. తాన్య వాళ్ళ అమ్మ అనగానే సుచరిత తనని ఒక శత్రువులాగా చూస్తూ ఉంటుంది. కాంతమ్మ కూడా మూతి తిప్పుకుంటూ తన పొగర్ని తను చూపిస్తుంటుంది. ఇది మన కొడుకు పెళ్లి సుచరిత. ఈ క్షణం మనసులో ఏదీ పెట్టుకోకుండా వచ్చిన అతిథులందర్నీ సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టు అని మహర్షిని ఉద్దేశిస్తూ భార్యకి చెప్పి మహర్షిని కోపంగా చూస్తూనే పక్క నుంచి వెళ్ళబోతుండగా సడన్గా కార్పెట్ జారి రాజశేఖర్ గారు కింద పడబోతుంటారు. అంతే సడన్గా మహర్షి ఆయన కింద పడకుండా పట్టుకుంటాడు. కన్ను రెప్ప వేసే టైంలో అది జరిగిపోయి అందరూ వాళ్ళ వైపు చూస్తారు. ఆ తండ్రి కొడుకులు ఒకరికొకరి స్పర్శ తగలటం అదే మొదటిసారి. మహర్షి స్పర్శ తగలగానే రాజశేఖర్ గారి హృదయం తెలియని సంఘర్షణకు లోనవుతూ మహర్షిని కొత్తగా చూస్తుంటాడు. వాళ్ళ బంధం గురించి తెలిసిన బెనర్జీ గారు అంత దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరిని చూడగానే వారి కళ్ళల్లో చిన్న సంతోషం. అలా క్షణాలు సెకండ్లు గడుస్తూనే అర్థం కాని భావంతో రాజశేఖర్ గారు కొడుకు వైపు చూస్తుంటాడు. ఆయన అలా చూడటం మహర్షికి కాస్త అనుమానం కలిగి ఎక్కడ వాళ్ళ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని గుర్తుపడతాడేమోనని రాజశేఖర్ని నిదానంగా వదిలేస్తాడు. రాజశేఖర్ తెలియని ఆ సంఘర్షణ నుండి బయటపడి
మహర్షి హెల్ప్ తీసుకున్నందుకు నచ్చనట్టుగా ఉంటాడు. కాస్త కళ్ళు నెత్తి మీద నుండి కిందికి దింపి చూసుకొని నడవండి సార్ అంటాడు మహర్షి. రాజశేఖర్ గారికి మాత్రమే వినిపించేటట్టుగా. ఆ మాటతో మహర్షిని ఇంకా కోపంగా చూస్తూ, ఈ పొగరికేం తక్కువ లేదు అని మహర్షికి మాత్రమే వినిపించేటట్టుగా చెప్పి వెళ్ళిపోతాడు. ఈలోపు వేరే అతిథులు కూడా వచ్చి సుచరితో మాటలు కలుపుతుంటే, అందరూ వెళ్ళి కూర్చుని వెంకట్, నేను వెళ్ళి జ్యూస్ పంపిస్తాను అని చెప్పి ఆ అతిథులతో కలిసి సుచరిత వెళ్ళిపోతుంది. బెనర్జీ గారు, తులసి, వెంకట్, కాంతమ్మ వెళ్ళిపోతుంటే మహర్షి, అవంతి మాత్రం అక్కడే నిలబడి ఉంటారు. ఎలాగో ఇక్కడికి వచ్చాం కాబట్టి నేను వెళ్ళి గౌతమ్‌ని కలిసి వస్తాను మహర్షి గారు. కలిసి వెంటనే వెళ్ళిపోదాం అంటుంది అవంతి. అదేంటి అవంతి? పెళ్లి కాకుండా వెంటనే వెళ్ళిపోవడం ఎందుకు? అని అడుగుతాడు మహర్షి. నా భర్తతో మాట్లాడకుండా అవమానిస్తుంటే నాకైనా ఎందుకు ఉండాలనిపిస్తుంది? అని అంటుంది బాధపడుతూ. పిచ్చిదానా! ఈ పెళ్లిలో ఉండటం మన బాధ్యత. నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా పద అని చెప్పి అవంతి భుజం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకుని వెళ్తుంటాడు. పెళ్లిపీటల మీద కూర్చున్న గౌతమ్ పూజ చేస్తూ ఉండగానే మహర్షి, అవంతి కలిసి రావడం కనిపిస్తూ ఉంటుంది. మహర్షిని చూసి కోపం తెచ్చుకుంటూనే ఆ కోపంలో కూడా స్నేహితురాల్ని చూసి సంతోషపడుతుంటాడు. అవంతి కూడా ఆప్యాయంగా స్నేహితుని చూసి హాయ్ అన్నట్టుగా కళ్ళతో పలకరిస్తుంది. గౌతమ్ కూడా చిన్న నవ్వు నవ్వుతూ స్నేహితురాల్ని కళ్ళతో పలకరిస్తాడు. కాని అంతలోనే అవంతి ముఖంలో బాధ తొంగి చూస్తుంటుంది. తన చెల్లి పెళ్లి గౌతమ్‌తో కావట్లేదని ఆ బాధ. కాని గౌతమ్ అదేమీ పట్టించుకోకుండా పంతులుగారు చెప్తున్నట్టుగా పూజ చేస్తుంటాడు. ప్రమోద్ మహర్షి వాళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటే కూర్చుంటాడు. కాని దామోదర్ వాళ్ళని చూడగానే అతని కళ్ళల్లో నిప్పులు కురుస్తూ, ఎంత వెళ్ళి పిలిచినా శత్రువుల పెళ్లికి ఇలా వస్తారా? సిగ్గు లేకపోతే సరి అని మనసులో తిట్టుకుంటాడు. కాని శాంతి మాత్రం అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ ఉంటుంది. బెనర్జీ గారి ఫ్యామిలీ వాళ్ళతో కలిసి కూర్చున్న మహర్షి ఆనందంగా మండపంలో జరుగుతున్న ఆ పూజను చూస్తుంటే, అవంతి మాత్రం గౌతమ్‌ని పెళ్లి చేసుకోబోయే అదృష్టం తన చెల్లెలకు లేనందుకు బాధపడుతూ ఉంటుంది. వెంకట్, బెనర్జీ గారు, తులసి కూడా ఆ పెళ్లిలో కూర్చున్నారనే మాటే కాని వాళ్ళకి కూడా ఇష్టపూర్వకంగా అనిపించడం లేదు. మరో పక్క మిథున వచ్చిన అతిథులతో నవ్వుతూ మాట్లాడుతూనే ఓరగా వెంకట్ వైపు చూస్తూ, అంతా బాగుంటే నేను వెంకట్ ఈ పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాల్సింది. కాని వెంకట్ ఎవరో దూరపు బంధువులా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇదంతా అతను చేసుకునేదే కదా! ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? అని వెంకట్‌ని కోపంగా తిట్టుకుంటుంది. ఆ తిట్లు అర్థమైనట్టుగా వెంకట్ అనుకోకుండా కొంచెం దూరంలో ఉన్న తన వైపు చూస్తాడు. వెంకట్ తన వైపు చూడగానే అప్పటి వరకు వెంకట్‌ని చూస్తున్న మిథున కోపంగా మొహం తిప్పుకుంటుంది. అంతకంటే ఎక్కువ మొండి వైఖరితో వెంకట్ కూడా భీష్మించుకొని తల తిప్పుకుంటాడు. మరికొన్ని క్షణాలకి మిథున వెంకట్‌ని చూస్తుంది. కాని వెంకట్ తనని ఏమీ పట్టించుకోకుండా మండపంలో జరుగుతున్న పూజ వైపు చూస్తుంటాడు. ఈ నీలుగుడికేం తక్కువ లేదు అని మిథున తిట్టుకుంటూ మండపంలోకి వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి అందుబాటులో కూర్చొని పంతులు గారికి కావలసిన వస్తువులు అందిస్తూ ఉంటుంది. అలా అందిస్తూనే వెంకట్ వైపు చూసేసరికి వెంకట్ అక్కడి నుంచి ఓ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంటాడు. ఛ అని తిట్టుకుంటూ అక్కడే ఉండిపోతుంది. ఇక పెళ్లికూతురు రూంలో వర్ష తన స్నేహితులతో కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క బ్యూటీషియన్ ఫినిషింగ్ టచ్ లాగా వర్షకి మేకప్ వేసి పెదవుల మీద లిప్స్టిక్ అద్ది తన జ్యువెలరీని సరిచేస్తుంటుంది. సరేనే వర్ష, మేం వెళ్ళి మండపం దగ్గర కూర్చుంటాము అని చెప్పి స్నేహితులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శాంతి అక్కడికి వచ్చి అందంగా ముస్తాబైన కూతుర్ని చూసి మెటికలు విరుస్తూ, చాలా అందంగా ఉన్నావు వర్ష అని అంటుంది. థ్యాంక్ యూ అమ్మా
అని అంటుంది వర్ష సంతోషపడుతూ. పంతులు గారు మరో 5 నిమిషాల్లో పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పారు. ఇక తను రెడీ అయినట్టే కదా అని అడుగుతుంది శాంతి. హా, రెడీ అయిపోయిందండి. పంతులు గారు పెళ్లి కూతుర్ని రమ్మని చెప్పగానే తనని పంపిస్తాను అంటుంది బ్యూటీషియన్. సరేనమ్మా అని చెప్పి శాంతి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి మండపంలో అతిథులందరూ కూర్చొని గౌతమ్ పూజ చేయటం చూస్తూ ఉండగా ఈవెంట్ ఆర్గనైజేషన్ లేడీస్ నలుగురు ఫేస్ కనపడకుండా నిండా మేలి ముసుగు ధరించిన పెళ్లి కూతుర్ని పట్టుకొని తీసుకొని వస్తుంటారు. దాంతో అందరి చూపులు వస్తున్న పెళ్లి కూతురు వైపు మల్లుతుంటాయి. రాజశేఖర్ గారు సుచరిత మండపంలోనే కూతురు పక్కన నిలబడి వస్తున్న వారి ఇంటి కోడల్ని చూస్తూ ఉంటారు. ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ పెళ్లి కూతురు పెళ్లి మండపంలోకి చేరుతుంది. నలుగురు కలిసి తన్ని గౌతమ్ పక్కన పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి కూతురికి తోడుగా వాళ్ళ డ్యూటీలో భాగంగా తనకు సహాయంగా తన పక్కనే కూర్చుని ఉంటారు. మొహంలో సంతోషాన్ని చెరిపేసుకున్న గౌతమ్ ముఖం కనపడకుండా ఉన్న తనను చూసి పొగరిగా మహర్షి వాళ్ళ వైపు చూస్తాడు. కానీ మహర్షి ఏదో ధీమాతో గౌతమ్ని సూటిగా చూస్తుంటాడు. ఒక్క మహర్షినే కాదు, రాజశేఖర్ గారు కూడా ధీమాతో చూస్తూ మండపంలో జరిగే తంతుని చూసి సంతోషపడుతుంటారు. అదే భావం ప్రమోదలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అవంతి మాత్రం బాధపడుతూ ఆ క్షణాల్ని కష్టంగా గడుపుతూ, ఈ పెళ్లి జరుగుతున్నందుకు నాకే ఇంత బాధగా ఉంది. అదే నువ్వుంటే ఇంకా బాధపడేదానివి తాన్యా. నువ్వూరు వెళ్ళిపోయి ఒక రకంగా మంచి పని చేశావు అని అనుకుంటుంది. ఇక అందరికంటే ఎక్కువ కాంతమ్మకి ఆ పెళ్లి చూస్తున్నందుకు ఒళ్ళు మండిపోతుంటుంది. పూజారి గారు పెళ్లి కూతురుతో కూడా పూజ చేయిస్తూ ఉంటాడు. గౌతమ్ తన చెయ్యి పట్టుకొని గౌరమ్మ మీద అక్షింతలు వేస్తూ పూజ చేస్తుంటాడు. వాళ్ళ పెళ్లి చూస్తుంటే మిథునాకి తన పెళ్లి గుర్తొచ్చి వెంకట్ వైపు చూస్తుంది. వెంకట్‌కి కూడా వాళ్ళకి జరిగిన పెళ్లి గుర్తొచ్చి తన వైపు చూస్తాడు. మరికొన్ని సెకండ్స్‌కి కోపంతో ఇద్దరు చూపులు వేరవుతాయి. మరో పక్క దామోదర్, శాంతి కూడా ఆ పెళ్లిని చూసి మురిసిపోతుంటారు. మరికొన్ని నిమిషాలకి మాంగళ్యం తంతునామి అని పంతులుగారు వేదమంత్రాలు చదువుతూ ఉండగా గౌతమ్ చేతిలోకి తాళిని తీసుకుంటాడు. ఈవెంట్ ఆర్గనైజేషన్ లేడీస్ తన పూల జడని లేపి పట్టుకుంటే గౌతమ్ తన మెడలో 3 ముళ్ళు వేస్తుంటాడు. అవంతి బాధపడుతూ ఆ పెళ్లిని చూస్తుంటుంది. అలా తన మెడలో 3 ముళ్ళు వేసి గౌతమ్ ఏదో సాధించాను అనే ధీమాతో తన పక్కన కూర్చొని మహర్షి వైపు చూస్తాడు. ఇక ఆ అమ్మాయి మేలి ముసుగుని తొలగించండమ్మా అని పంతులుగారు చెప్పగానే తన పక్కనే కూర్చున్న నలుగురు లేడీస్ పెళ్లి కూతురు ముసుగుని తొలగిస్తారు. ఆ మరుక్షణమే అందరిలో షాకింగ్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంటుంది. మీరందరూ ఊహిస్తున్నట్టే తను తాన్యానే. పెళ్లి కూతురు స్థానంలో వర్షాకి బదులు తాన్యని చూసి అందరూ షాక్ అవుతుంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే తన పెళ్లి జరిగినట్టుగా ఇక్కడ తాన్యాకి కూడా తెలీదు. ఎందుకంటే తను ఏం చేస్తుందో, ఎక్కడుందో తెలియనంత మత్తులో ఉండిపోయి తన కళ్ళు మూతపడుతుంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు వర్ష ప్లేస్‌లోకి తాన్య ఎలా వచ్చింది? ఈ విషయం రాజశేఖర్, మహర్షికి ముందే తెలుసా? ఇప్పుడు అందరి రియాక్షన్‌తో పాటు గౌతమ్ రియాక్షన్ ఏంటి? మత్తులో నుండి దిగాక తాన్య రియాక్షన్ ఏంటి? అసలు వర్ష ఏమైనట్టు? ఈ సంఘటనతో దామోదర్ పరిస్థితి ఏంటి? కూతురు పెళ్లి గురించి మొదటి నుండి అనుమానంతో ఉన్న శాంతి రెస్పాన్స్ ఏంటి? మహర్షి మరదలుగా తాన్యాని ద్వేషించుకుంటున్న సుచరితకి ఇప్పుడు తాన్య కోడలు అంటే తన స్పందన ఏంటి? అసలు గౌతమ్ తాన్యాల బంధం నిలబడుతుందా? వీటన్నిటికీ సమాధానాలు దొరకాలంటే రాబోయే ఎపిసోడ్స్ మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.